యోగమనగా నేమి? యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట. యోగమనగా దైవాన్ని చేర్చు మార్గము. యోగమనగా ఆనందం సమత్వమే యోగము. చిత్త వృత్తిని విరోధించునదే యోగము. ఇంద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి? గీతలో శరీరము నుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినప్పుడు తన సత్కర్మ దుష్కర్మలను తప్ప మరేమి తీసుకుని వెళ్ళలేదు. వాయువు ఏ విధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని సుగంధాన్ని తీసుకుని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమును తప్ప మరేది ఈ ప్రపంచం నుండి గాని తన గృహము నుండి గాని తీసుకుని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులేందు భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మల వైపు దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకునవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు. ఒక గృహస్థునకు 3 మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకు వచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు, నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లు దాటి బయటకు రాను అన్నాడు. రెండవ మిత్రుడు, కోర్టు వరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు, నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు, రెండవ మిత్రుడు భార్య బంధుమిత్రులు, మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.